ఇప్పుడు నువ్వు గేమ్ ఆడుతున్నావు, ఆ గేమ్ నీకు చాలా నచ్చింది, కానీ ఒకసారి ఊహించుకో ఆ గేమ్ నువ్వు చచ్చిపోవాలని కోరుకున్నదంటే నువ్వేం చేస్తావు? సేమ్ ఇదే సినారియో 2013, 14, 15, 16లో బ్లూ వేల్ అని చెప్పి ఒక గేమ్ అయితే రిలీజ్ అయింది. ఇది ఆ టైంలో వాళ్ళకి బాగా పరిచయం ఉన్న గేమ్ ఇది. ఈ గేమ్ సింపుల్ మామ, ఏం లేదు, జస్ట్ నీకు 50 డేస్లో 50 ఛాలెంజెస్ ఇస్తాడు. 49 డేస్ బాగానే ఉంటాయి, సింపులే కదా, ఏముంది ఇందులో అని చెప్పి అనిపిస్తుంది. 49th డేన అంటే తర్వాత 50 ఛాలెంజ్లో నీకు ఇంత బాగా రాడ్ వేస్తాడు. ఆ రాడ్ ఏంటంటే నువ్వు సింపుల్గా సూసైడ్ చేసి చచ్చిపోవాలని చెప్తాడు. లేకపోతే నువ్వు ఇప్పుడు దాకా చేసిన పత్యాపారాలన్నీ కూడా మొత్తం అందరికీ పెడతానని చెప్పి బెదిరిస్తాడు. ఇంకా నీకు ఆప్షన్స్ ఉండవు, ఇంకా జస్ట్ సూసైడ్ తప్ప ఇంక నీకు ఏం కనపడతాయి, ఇంకా నువ్వు సూసైడ్ చేసుకుని చచ్చిపోతావు. అలా ఈ గేమ్ ఆడి దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల మంది చచ్చిపోయారు. అండ్ మన ఇండియాలో కూడా 2-3 కేసులు వచ్చినాయి. ఇప్పుడు దాని గురించి కూడా నేను వీడియోలో మాట్లాడతా. ఒకవేళ నువ్వు కనుక ఈ గేమ్ తెలిసినోడు అయితే, లేకపోతే తెలిసి నీ ఫ్రెండ్ మర్చిపోతే, ఖచ్చితంగా ఈ వీడియోని వాడికి షేర్ చేసి వాడికి గుర్తు చేయి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. మనం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. బ్లూ వేల్ గేమ్ అంటే దీన్ని బ్లూ వేల్ ఛాలెంజ్ అని కూడా పిలుస్తారు. అయితే ఆ టైంలో ఈ గేమ్ వల్ల ప్రపంచంలో ఎన్నో మరణాలు అయితే జరిగినాయి. ఒక్క మొక్కలు ఈ గేమ్ గురించి మీకు చెప్పాలంటే 50 రోజుల్లో 50 టాస్క్లు ఇచ్చే ఆన్లైన్ సూసైడల్ గేమ్. ఈ గేమ్ మెయిన్ థీమ్ ఏంటంటే ఎవరైతే టీనేజర్స్ ఉంటున్నారో ప్రత్యేకించి వాళ్ళని ఈ 50 డేస్ 50 ఛాలెంజెస్ ఆడి వాళ్ళని సూసైడ్ చేసుకునేలాగా ఈ గేమ్ అయితే బాగా డిజైన్ చేశారు. ఈ బ్లూ వేల్ ఛాలెంజ్ అనేది స్టార్టింగ్లో రీనా ప్యాలన్ కోవా అని చెప్పి ఒక అమ్మాయితో స్టార్ట్ అయింది. అయితే ఏం జరిగిందంటే యాక్చువల్గా 22 నవంబర్ 2015లో ఆ అమ్మాయి సోషల్ మీడియాలో ఒక ఫోటోని అయితే పోస్ట్ చేసింది. ఆ ఫోటో ఎలా ఉన్నదంటే ఆ అమ్మాయి బయట ఎక్కడో నుంచుని ఉంది, ఎక్కడో హైట్ ప్లేస్లో ఒక బిల్డింగ్ పైన. అయితే ఏం చేసిందంటే ఆ అమ్మాయి ఆ బిల్డింగ్ పైన ఒక బ్లాక్ కలర్ స్కార్ఫ్ కట్టుకుని కెమెరాలో తన మిడిల్ ఫింగర్ని చూపించి ఒక ఫోటో అయితే దిగింది. ఆ ఫోటోని క్లియర్గా చూస్తే ఆ ఫోటోకి తన వేళ్ళకి బ్లడ్ మార్కులు కూడా ఉన్నాయి. ఆ ఫోటో దిగిన తర్వాత, అంటే ఆ ఫోటోని పోస్ట్ చేసిన తర్వాత అమ్మాయి చనిపోయింది. ఎలా చనిపోయిందో ఏంటో ఎవరికీ తెలియదు. అలాగే ఇంకో విషయం, ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఆ ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో కింద ఒక క్యాప్షన్ పెట్టింది. ఆ క్యాప్షన్ కూడా ఏం పెట్టిందంటే NYA అని చెప్పి రాసి బాయ్ అని పెట్టి ఆ తర్వాత అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఆ అమ్మాయి ఎందుకు చచ్చిపోయిందో ఎవరికి తెలియదు. కాకపోతే డైరా రాట్చెన్కో అని చెప్పి ఒక రష్యన్ రీసెర్చర్ ఏమంటున్నారంటే మ్యాక్సిమం ఈ అమ్మాయి ఆ బ్లూ వేల్ గేమ్ ఛాలెంజ్ వల్లే ఆడి చనిపోయిందని చెప్పేసి అంటున్నారు. ఫస్ట్ ఆ క్వశ్చన్ని రేస్ చేసింది ఆ రీసెర్చ్ టీంలో ఉన్న ఈ డయారానే. డయారా ఈ క్వశ్చన్ని రేస్ చేసిన తర్వాత కూడా పోలీసులు ఈ కేసుని సీరియస్గా తీసుకోలేదు. జస్ట్ ఇది ఒక నార్మల్ టీనేజర్ సూసైడల్ కింద దీన్ని తీసుకుని కేసుని క్లోజ్ చేసేసి నార్మల్ సూసైడ్ కేసులోనే దీన్ని తోసుకుంటూ వెళ్ళిపోయి. రీనా చనిపోయిన కొంతకాలం తర్వాత, అంటే ఎగ్జాక్ట్గా 2015లోనే డిసెంబర్ 25 అంటే క్రిస్మస్ రోజున ఒక 12 ఏళ్ళ అమ్మాయి పేరు యాంజలీనా, రష్యాలోనే రైజన్ సిటీలో అమ్మాయి పెరిగేది. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది. అండ్ ఆ అమ్మాయి చనిపోయిన ఒక 4 రోజుల తర్వాత డయానా అని చెప్పి ఇంకో అమ్మాయి కూడా సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. పోలీసులకి ఏం చేయాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ 2 కేసులు కూడా సేమ్ సిటీలోనే జరిగినాయి, అది కూడా 4 days గ్యాప్లో. చనిపోయిన 2 అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో, అదే ఆ డయానా అలాగే యాంజలీనా, వీళ్ళు ఫోన్స్ని వీళ్ళ పేరెంట్స్ చెక్ చేస్తే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే తెలిసింది. ఈ చనిపోయిన 2 అమ్మాయిలు కూడా ఆన్లైన్లో ఒక వాట్సాప్ గ్రూప్లో మెంబర్స్. చెప్పాలంటే 2 అమ్మాయిలకి ఇద్దరికి సంబంధం లేదు, బట్ వీళ్ళిద్దరూ కూడా కోఇన్సిడెన్స్గా ఒక వాట్సాప్ గ్రూప్లో అయితే మెంబర్స్ కింద ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ చెప్పిన తర్వాత పోలీసులు కూడా ఆ సోషల్ మీడియా అకౌంట్ని అయితే చెక్ చేస్తే పోలీసులకి ఒక షాక్ తగిలింది. ఏంటంటే స్టార్టింగ్ చనిపోయిన రీనా ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి కూడా ఇదే వాట్సాప్ గ్రూప్లో సంబంధించిన అమ్మాయి. అయితే ఆ అమ్మాయి చనిపోయి ముందు రోజు ఆ అకౌంట్లో, అంటే మెయిన్ ఆ గ్రూప్లో ఒక పోస్ట్ అయితే పెట్టింది. ఆ పోస్ట్ ఏంటంటే ఒక బ్లూ వేల్ డ్రాయింగ్ని గీసి ఆ అమ్మాయి పోస్ట్ చేసింది. ఆ తర్వాత ఆ రష్యన్ రీసెర్చర్ ఉన్నారు కదా ఒక అమ్మాయి, ఆ అమ్మాయి చెప్పిన మాటలతో గుర్తొచ్చింది, ఈ బ్లూ వేల్ గేమే ఈ సూసైడల్స్ అన్నింటికి కారణమా అని చెప్పి. అండ్ ఆ తర్వాత ఈ బ్లూ వేల్ గేమ్ గురించి ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు. అసలు ఆ పోలీసులకి మొత్తం ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ గ్రూప్స్ ఏంటి, ఈ బ్లూ వేల్ ఏంటి, సూసైడ్స్ ఏంటి, అసలు తెలియక పిచ్చి పట్టింది జనాలందరికీ కూడా. ఇది ఎంత దారుణంగా మారిపోయిందంటే చాలా రూమర్స్ అయితే వచ్చినాయి. ఈ రూమర్స్ కూడా ఎంత భయంకరంగా స్ప్రెడ్ అయినాయి అంటే మొత్తం రష్యా మొత్తంలోని ఒక జాతీయ సంభాషణ కింద మారిపోయింది ఈ బ్లూ వేల్ గేమ్ గురించి. అంత ఘోరంగా స్ప్రెడ్ అయినాయి. రష్యాలో మురసలీవా అని చెప్పి ఒక జర్నలిస్ట్ ఉన్నారు. ఈవిడికి ఓషన్ వేల్స్ అని చెప్పి అండ్ అలాగే F-15 అన్న పేర్లతో కొన్ని గ్రూప్స్లో ఒక గేమ్ అయితే సీక్రెట్గా రన్ అవుతుందని చెప్పి కనిపెట్టి వెంటనే రిపోర్ట్ అయితే చేశారు. ఈ గేమ్లో ప్లేయర్స్ అందరినీ కూడా కొరటాసెస్ అని చెప్పి పిలుస్తారు. అయితే ఈ గేమ్లో వాళ్ళకి జాయిన్ అయిన ప్లేయర్స్ అందరికీ కూడా 50 days 50 ఛాలెంజెస్ ఇస్తారు. అండ్ లాస్ట్ ఛాలెంజ్ వచ్చేసరికి వాళ్ళంతటా వాళ్ళే సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలి. ది నోవాయా రిపోర్ట్ ప్రకారం ఈ గేమ్లో పాల్గొన్న ప్లేయర్స్ అంటే టీనేజర్స్ నవంబర్ 2015 నుంచి ఏప్రిల్ 2000లో దాదాపుగా ఈ మధ్యకాలంలోనే 135 మంది పిల్లలు అంటే టీనేజర్స్ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారంట.
అలాగే దీన్ని ప్రపంచవ్యాప్తంగా ది బ్లూ వేల్ ఛాలెంజ్ లేదా ది బ్లూ వేల్ గేమ్ కింద పిలుస్తున్నారు. పోలీసులు ఈ కేసుని చాలా సీరియస్గా హ్యాండిల్ చేయడం మొదలెట్టారు. అండ్ ఆ తర్వాత మళ్ళీ అమెరికాలో ఒక 16 years అమ్మాయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. ఆ కేసులో వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయి ఎందుకు సూసైడ్ చేసుకున్నదని చెప్పి ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ పేరెంట్స్కి ముందు నుంచి డౌట్ వచ్చింది ఈ అమ్మాయి బ్లూ వేల్ గేమ్ ఆడుతుందా అని చెప్పి. కానీ వాళ్ళు అంత పట్టించుకోలేదు. అండ్ ఆ తర్వాత తెలిసింది ఈ అమ్మాయి బ్లూ వేల్ గేమ్ ఆడి చనిపోయిందని. అది కూడా ఎలాగంటే ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ పెట్టి ఈ పిల్ల బ్లూ వేల్ గేమ్ ఆడి చనిపోయిందని చెప్పి వాళ్ళకి అర్థమైంది. అండ్ ఈ ఒక్క కేసే కాదు, హైదరాబాద్లో కూడా ఒక 19 years అబ్బాయి ఈ గేమ్ ఆడి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. అండ్ అలాగే రష్యాలో కూడా ఇంకో 2 అమ్మాయిలు సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు. అండ్ అలాగే కొన్ని ఎన్నో వందల కేసులు రికార్డ్ అయినాయి. అండ్ లాస్ట్కి పోలీసులు November 2016లో ఒక టీనేజర్ని అంటే 21 years ఉన్న ఒక టీనేజర్ని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారంటే వీడు కొన్ని ఆన్లైన్ గ్రూప్స్లో స్టూడెంట్స్ని అంటే టీనేజర్స్ని సూసైడ్ చేసుకోమని చెప్పి కొన్ని ఛాలెంజెస్ ఇస్తున్నాడని చెప్పి కొన్ని ఆరోపణలతో వాడిని అయితే అరెస్ట్ చేశారు పోలీసులు. వాడి పేరు వచ్చేసరికి ఫిలిప్స్ బిల్డాలియన్. కోర్టులో వాడిని అడిగిన తర్వాత పోలీసులు ఇంట్రాగేషన్లో వాడు ఏం సమాధానం చెప్పాడో తెలుసా? మన ప్రపంచం మొత్తంలో ముఖ్యంగా టీనేజర్స్లో చాలా చెత్త పెరిగిపోయింది. ఆ చెత్త మొత్తాన్ని కూడా నేను శుభ్రం చేయడానికి ఈ గేమ్ని నేను తయారు చేశాను. అండ్ టీనేజర్స్ అందరినీ కూడా సూసైడ్ చేసుకునేలాగా నేను ఫోర్స్ చేశాను అని చెప్పి ఒక స్టేట్మెంట్ని అయితే ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ విన్న తర్వాత అక్కడ జడ్జెస్కి, పోలీసులకి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఫ్యూజులు ఎగిరిపోయింది. ఆ ఫిలిప్స్ గడి మాటలు విన్న తర్వాత గవర్నమెంట్ ఒక డెసిషన్కి అయితే వచ్చింది. ఏమొచ్చిందంటే వీడు బయటికి వెళ్ళాడంటే ఇంకా ఎంతోమంది టీనేజర్స్ చావుకి కారణం అవుతాడని చెప్పి వెంటనే వాడిని అరెస్ట్ చేసి వాడికి సంబంధించిన ప్రతి డివైస్ని కూడా వాళ్ళు సీజ్ చేసి ఈ గేమ్ మొత్తాన్ని కూడా ఆన్లైన్లోంచి బ్యాన్ చేసి ఎప్పటికీ కూడా ఎవరో వెళ్లకుండా దీన్ని అయితే ఆపేశారు. ఇంక అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ బ్లూ వేల్ గేమ్ అనేది ఎండ్ అయిపోయింది.